ఇప్పుడు మన తెలంగాణ స్పెషల్ బగారా రైస్ ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. బగారా రైస్ అంటేనే తెలంగాణ స్పెషల్ ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. 1/2 kg రైస్ కడిగి తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు 1/2 kg బగారా రైస్లోకి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఫ్రెండ్స్. నేను నార్మల్ రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్, బాస్మతి రైస్ కాదు. 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1/2 kg బగారా రైస్లోకి కావాల్సిన పదార్థాలు: 2 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిగడ్డను సన్నగా తరిగి తీసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, బగారా సామాను, జాపత్రి, జాజికాయ, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగము, 1 టీ స్పూన్ సాజీరా, ఫుడ్ కలర్, 1 టీ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇవి ఉంటే సింపుల్గా బగారా రైస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొద్దిగా నూనె తీసుకున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ కొద్దిగా వేడి కాగానే ఆనియన్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం మెత్తగా అవ్వగానే ఇవి కొంచెం మెత్త అవ్వగానే టేబుల్ స్పూన్ సాజీరా వేసుకోవాలి ఫ్రెండ్స్. సాజీరా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇందులోకి ఇప్పుడు ఇలాచి, దాల్చిన చెక్క, లవంగం, పెద్ద ఇలాచి తీసుకున్నా ఫ్రెండ్స్. బగారా ఆకు కూడా వేస్తున్నా ఫ్రెండ్స్. సరిగా వేసుకున్నాక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేస్తున్నా ఫ్రెండ్స్. ఇవన్నీ ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు 1 minute కొంచెం ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి పుదీనా, కొత్తిమీర వేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకున్నాం ఫ్రెండ్స్. ½ kg రైస్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం ఫ్రై అయిపోతే బాగుంటుంది ఫ్రెండ్స్. కొద్దిసేపు ప్లేట్ పెట్టుకుంటాం. చూసారా ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయినాయి. ఇందులోకి ఇప్పుడు వాటర్ తీసుకున్నాం ఫ్రెండ్స్. నేను ఈ గ్లాస్ తోటి రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ గ్లాస్ తోటే 2 గ్లాసెస్ రైసెస్కి 3 గ్లాసెస్ వాటర్ పోసుకున్నా ఫ్రెండ్స్. గ్లాస్ రైస్ ఫ్రెండ్స్. సరిపోతుంది. మనం రైస్ 1 అవర్ నానబెట్టినాం కాబట్టి 3 గ్లాస్ రైస్కి అన్నం మంచిగా అవుతుంది ఫ్రెండ్స్. పొడిగా ఉంటుంది బగారా. ఇప్పుడు 2 గ్లాస్ బియ్యానికి 3 గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే రైస్ పొడిగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అయినాక రైస్ వేయాలి ఫ్రెండ్స్. 1 minute బాయిల్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇట్లా బాయిల్ అయిపోతే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళు లేకుండా వడపోస్తున్నాం ఫ్రెండ్స్. ఇట్లా వేసుకొని ఒకసారి కలపెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5 minutesలో రైస్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో రైస్. మీరు 1 అవర్ నానబెట్టుకుంటే 3 గ్లాస్ వాటర్ సరిపోతుంది ఫ్రెండ్స్ నార్మల్ రైస్కి. ఒకవేళ మీకు టైం లేకుండా 1/2 అవర్ నానబెట్టుకుంటే 3.5 గ్లాస్ వాటర్ పోయండి ఫ్రెండ్స్. టైం ఉంటే మాత్రం ఇలా చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. రైస్ బాగా వస్తుంది ఫ్రెండ్స్.